ఆకాశవాణి సమయం 12:30. ఇప్పుడు వచ్చే కార్యక్రమం చేపలు ఉండటం ఎలా. దానికంటే ముందుగా ఎందుకు చెప్పారా చేపలు చేపలు అని? చేపలు అన్నారు ఫస్ట్, తర్వాత రైలు అన్నారు. ఎవరికి చేస్తానా చేపలు రెట్లు తీసుకున్నారు. చేపలు బాగా స్టేడియంలో మాకు జమ్మూ కాశ్మీర్ వద్దు, విరాట్ కోహ్లీ ఇచ్చిదండి మడ్డ చేపలు లేకపోతే పాస్తా అని ఎక్కడ భలే ఉంది. పాస్తా బాగుంది. పాస్తా కాదు అది, పాస్తా కర్రీ. ఎంత కొట్టాడంటే మరి మరి ఇంకోటి ఇప్పుడు ఒక ఓడి ఉందనుకో, ఫస్ట్ మ్యాచ్ అంటే బాగా ఆడతారా సెమీఫైనల్ కొంచెం పెద్దగా ఉంది. 1 2 3 కేజీ ఒక గంట ఉంటుంది. అరగంట అది అరగంట దగ్గరికి చెప్పు సరదాగా వచ్చావు. దెంగ మాకు ఆకలి ఇట్లా మనిషిని పొద్దుగా పేరుపోతే ఆర్డర్ చేపలు అసలు అనేది కొంచెం 1 గంటకు పోయారా మీరు? 1 గంటకి ముంబై మ్యాచ్ జరిగింది సార్. చేపలు రెట్లు ఇచ్చి మా కూడా చేపలు లేకపోతే మేము పోయి ఫ్రైడ్ రైస్ తింటాం. నూనె ఉందరా? డబ్బా కూడా తేవాలి. డబ్బా అంటే మనం అంటే వాల్యూ లేదు వాళ్ళకి. బంది అందరు ఏదో పని చేస్తే తొందరగా అయిపోయింది. నేను వీడియో తెస్తాను రా. మిగతా 40% కూర ఎంత అయింది? ఆల్మోస్ట్ 90% అయిపోయింది. మరి రిమైనింగ్ ఏంది ఇంకా వందలేదా? అక్కడ లేదు. చేపలు కూడా ఎవరికి రాదండి. యూట్యూబ్లో పెట్టుకొని చేస్తున్నాం. టమాటోలు అన్ని తింటుండే అడిగా శుభ్రంగా. టమాటోలు అన్ని తింటుండే మా ఇంట్లోకి వచ్చి ఏంటో నేను మేమే ఏంట్రా ఈ ఫిష్ కర్రీ మసాలా. యాక్చువల్లీ నేను పాట పాడతాను. ఇప్పుడు పాడమంటే గుర్తు రావాలి. కారం అయినట్టుంది, మంట పడుతుంది. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి డబుల్ షర్ట్లు వేసుకునేది అనమాట. డబుల్ షర్ట్ కాదు, పూగా సింగిల్ షర్ట్. స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి 2 in 1 వేసుకునే వాళ్ళం. వేసుకొని బ్రేక్ టైంలో వాష్రూమ్లోకి వెళ్ళి షర్ట్ మార్చుకునేది అనమాట. అమ్మాయిల ముందు ఫోజు పడతారు. ఎంతమంది కలిసి కూర చేస్తున్నారు? ఇంకా కూర రాదన్నమాట. 1 2 3 4 5 6. అరే నన్ను చూడండి, కెమెరామ్యాన్ ఏడేవాడు. ఇంతమంది కలిసి తెలియట్లేదురా. తెలుగు పడబెట్టాలి.